నమస్కారం. 500 చిట్కాలతోనే మన సిరీస్ అయిపోయిందనుకున్నారా? అస్సలు లేదు. మన డిఐడి తెలుగు ప్రేక్షకుల ఉత్సాహం చూశాక నాకు ఆగిపోవాలనిపించలేదు. అందుకే మీకోసం ఒక స్పెషల్ బోనస్ వీడియోతో వచ్చేశాను. ఈరోజు మనం 501 నుండి 600 వరకు మరో 100 సరికొత్త చిట్కాలను చూడబోతున్నాం. ఇందులో కేవలం వంటగది చిట్కాలే కాదు, మీ ఇంటిని అందంగా మార్చే గార్డెనింగ్ టిప్స్ మరియు హెల్త్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. ఇది నిజంగా ఎక్స్ట్రా ధమాకా అన్నమాట. పదండి చూసేద్దాం. వంటలో నైపుణ్యం, మాస్టర్ షెఫ్ టిప్స్. పాలకూర పనీర్. పాలకూర వండేటప్పుడు రంగు మారకూడదంటే ఉడికించిన వెంటనే ఆకులను ఐస్ వాటర్లో వెయ్యాలి. బ్లాంచింగ్. మృదువైన చపాతీ. చపాతీ పిండి కలిపేటప్పుడు నీళ్లకు బదులు మజ్జిగ వాడితే చపాతీలు చాలా మెత్తగా రుచిగా ఉంటాయి. బెండకాయ వేపుడు. బెండకాయ వేయించేటప్పుడు చివర్లో కొంచెం శనగపిండి చల్లితే కూర పొడిపొడిగా క్రిస్పీగా ఉంటుంది. టీ రుచి. టీ డికాషన్ మరిగేటప్పుడు చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తే రుచి సువాసన అద్భుతంగా ఉంటాయి. గుడ్డు పెంకు. ఆమ్లెట్ వేసేటప్పుడు గుడ్డు పెంకు పడితే దానిని చేత్తో కాకుండా మరో పెద్ద గుడ్డు పెంకుతో తీయడం సులభం. క్రిస్పీ దోశ. దోసపిండిలో ఒక బుప్పెడు మరమరాలు, బోరుగులు నానబెట్టి రుబ్బితే దోసలు హోటల్ స్టైల్లో క్రిస్పీగా వస్తాయి. చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కార్న్ఫ్లార్ చల్లితే ముక్కలు జ్యూసీగా క్రిస్పీగా ఉంటాయి. సాంబార్ చిక్కదనం. సాంబార్ నీళ్లలా ఉంటే ఒక స్పూను బియ్యం పిండిని నీళ్లలో కలిపి పోస్తే చిక్కబడుతుంది. కొబ్బరిపాలు. కొబ్బరిపాలు తీసేటప్పుడు గోరువెచ్చని నీళ్లు వాడితే పాలు ఎక్కువగా వస్తాయి. బంగాళదుంప. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు చిటికెడు పసుపు వేస్తే రంగు బాగుంటుంది. నిమ్మకాయ నిల్వ. నిమ్మకాయలను న్యూస్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎండిపోవు. పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేస్తే రంగు మారదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అన్నం మిగిలితే. రాత్రి మిగిలిన అన్నంతో వడియాలు పెట్టుకోవచ్చు లేదా లెమన్ రైస్ చేసుకోవచ్చు. పూరీ. పూరీ పిండిలో కొంచెం పంచదార వేస్తే పూరీలు ఎక్కువసేపు పొంగి ఉంటాయి. నూడిల్స్. నూడిల్స్ ఉడికించాక చల్లటి నీళ్లతో కడిగి నూనె రాస్తే అతుక్కోవు. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో లేనప్పుడు పొడి రూపంలో కూడా వాడుకోవచ్చు. క్యాబేజీ వాసన. క్యాబేజీ వండేటప్పుడు వచ్చే వాసన పోవాలంటే ఒక బిర్యానీ ఆకు వేయాలి. పెరుగు. పెరుగు పులవకుండా ఉండాలంటే తోడు పెట్టేటప్పుడు పాలు మరీ వేడిగా ఉండకూడదు, కేవలం నీళ్లు చాలు. బిర్యానీ. బిర్యానీ చేసేటప్పుడు అడుగు అంటకుండా ఉండాలంటే గిన్నె అడుగున పాత పెనం పెట్టి దమ్ చెయ్యాలి. కాఫీ. ఫిల్టర్ కాఫీ డికాషన్ మిగిలితే ఐస్ క్యూబ్స్ చేసి కోల్డ్ కాఫీలో వాడుకోవచ్చు. పాయసం. సేమ్యా పాయసం చల్లారాక చిక్కబడకుండా ఉండాలంటే స్టవ్ ఆపేశాక పాలు పొయ్యాలి. ఉల్లిపాయలు. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే పాన్లో మూత పెట్టి వేయించాలి. మిరపకాయ బజ్జీ. బజ్జీల కోసం వాడే మిరపకాయలు కారంగా ఉంటే వాటిని ఉప్పు నీటిలో కాసేపు ఉంచితే కారం తగ్గుతుంది. టమోటా. టమోటాలు మరీ మెత్తగా ఉంటే వాటిని ఉప్పు నీటిలో 10 నిమిషాలు ఉంచితే గట్టిపడతాయి. గారెలు. గారెలు నూనె పీల్చకుండా ఉండాలంటే పిండిలో ఉడికించిన బంగాళదుంప కలపవచ్చు. ఇంటి తోటపని మరియు మొక్కలు. ఎగ్ షెల్స్. వాడేసిన గుడ్డు పెంకులను పొడిచేసి మొక్కలకు వేస్తే కాల్షియం అందుతుంది. బియ్యం నీళ్లు. బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు మొక్కలకు అద్భుతమైన టానిక్. టీ పొడి. వాడేసిన టీ పొడిని కడిగి పంచదార లేకుండా గులాబీ మొక్కలకు వేస్తే పూలు బాగా పూస్తాయి. అరటి తొక్కలు. అరటి తొక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటిని మొక్కలకు పోస్తే పొటాషియం అందుతుంది. ఉల్లిపాయ తొక్కలు. ఉల్లిపాయ తొక్కలను పారేయకుండా నీటిలో నానబెట్టి మొక్కలకు స్ప్రే చేస్తే పురుగులు రావు. ఎప్సమ్ సాల్ట్. మొక్కలు ఆకులు పచ్చగా ఉండాలంటే నెలకోసారి ఎప్సమ్ సాల్ట్ నీళ్లు చల్లాలి. తులసి మొక్క. తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే దానికి పాలు కలిపిన నీళ్లు పోయకూడదు, కేవలం నీళ్లు చాలు. పురుగుమందు. వేపాకులను మరిగించిన నీటిని చల్లార్చి మొక్కలకు స్ప్రే చేస్తే పురుగులు పోతాయి. మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే అప్పుడప్పుడు ఆకులను తడిగుడ్డతో తుడవాలి. కొత్తిమీర పెంపకం. ధనియాలను రెండుగా పగలగొట్టి నాటితే కొత్తిమీర త్వరగా వస్తుంది. మట్టి. కుండీలో మట్టి గట్టిపడకుండా ఉండాలంటే
అప్పుడప్పుడు మట్టిని కదిలిస్తూ ఉండాలి. టిల్లింగ్. ఎండ. పూల మొక్కలకు రోజుకు కనీసం 4 నుండి 6 గంటల ఎండ తగలాలి. నీరు. మొక్కలకు నీళ్లు ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే పొయ్యాలి. మధ్యాహ్నం ఎండలో పోయకూడదు. కొబ్బరిపీచు. కుండీ అడుగున కొబ్బరిపీచు వేస్తే మట్టి కిందకు పోదు, తేమ నిల్వ ఉంటుంది. ఆలోవీరా. ఆలోవీరా మొక్క గాలిని శుద్ధిపరుస్తుంది, కాబట్టి ఇంట్లో పెంచడం మంచిది. ఆరోగ్యం మరియు వెల్నెస్. రాగిపాత్ర. రాత్రి రాగిపాత్రలో నీళ్లు పోసి ఉదయాన్నే తాగితే పొట్ట సమస్యలు తగ్గుతాయి. తులసి ఆకులు. రోజుకి 2 తులసి ఆకులు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నడక. భోజనం చేసిన వెంటనే కూర్చోకుండా 100 అడుగులు నడవడం మంచిది. శతపావలి. కంటి వ్యాయామం. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు ఉండేవారు గంటకోసారి కళ్లను తిప్పడం, బ్లింక్ చేయడం చెయ్యాలి. వెన్నునొప్పి. ఎక్కువసేపు కూర్చునేవారు వెన్ను నిటారుగా ఉంచాలి, చిన్న కుషన్ వాడుకోవచ్చు. డీహైడ్రేషన్. దాహం వేయకపోయినా గంటకోసారి కొన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. ఉప్పు తగ్గించండి. బీపీ ఉన్నవారు వంటలో ఉప్పు తగ్గించి నిమ్మరసం వాడుకోవాలి. చక్కెర. వైట్ షుగర్ తగ్గించి బెల్లం లేదా తేనె వాడటం అలవాటు చేసుకోండి. ఫైబర్. ఆహారంలో పీచు పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉంటే మలబద్ధకం రాదు. సూర్యరశ్మి. ఉదయం 7-8 గంటల ఎండలో 10 నిమిషాలు ఉంటే విటమిన్ డి అందుతుంది. ధ్యానం. రోజుకు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసమీద ధ్యాస పెడితే మనశ్శాంతి లభిస్తుంది. ఆయిల్ పుల్లింగ్. ఉదయాన్నే నువ్వుల నూనెతో పుక్కిలిస్తే నోటి ఆరోగ్యం బాగుంటుంది. వేపాకు. వారానికొకసారి లేత వేపాకు తింటే పొట్టలో పురుగులు చనిపోతాయి. మజ్జిగ. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడం. కొబ్బరినీళ్లు. జ్వరం వచ్చినప్పుడు కొబ్బరినీళ్లు తాగితే శక్తి వస్తుంది. క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్. వాషింగ్ మెషీన్. వాషింగ్ మెషీన్ టబ్ క్లీన్ చేయడానికి వెనిగర్, బేకింగ్ సోడా వేసి టబ్ క్లీన్ మోడ్లో రన్ చేయాలి. షవర్ హెడ్. బాత్రూమ్ షవర్ రంధ్రాలు మూసుకుపోతే వెనిగర్ కవర్ కట్టి రాత్రంతా ఉంచాలి. గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ బర్నర్లు నల్లగా మారితే ఈనో నీళ్లల్లో నానబెట్టి క్లీన్ చేయాలి. స్టీల్ బాటిళ్లు. స్టీల్ వాటర్ బాటిళ్లలో వాసన వస్తుంటే వేడి నీళ్లు, ఉప్పు వేసి షేక్ చేయాలి. చెక్క స్పూన్లు. చెక్క గరిటెలు నూనె జిడ్డు అయితే వేడి నీళ్లలో ఉప్పు వేసి మరిగించాలి. దువ్వెనలు. దువ్వెనలు క్లీన్ చేయడానికి పాత టూత్బ్రష్, షాంపూ వాడాలి. మేకప్ బ్రష్లు. మేకప్ బ్రష్లను బేబీ షాంపూతో కడిగి ఆరబెట్టాలి. హ్యాండ్ బ్యాగ్. లెదర్ హ్యాండ్ బ్యాగ్ మెరవాలంటే కొంచెం మాయిశ్చరైజర్ రాసి తుడవాలి. వెండి పట్టీలు. వెండి పట్టీలు నల్లబడితే టూత్పేస్ట్తో రుద్దితే మెరుస్తాయి. బూజు. ఇంటి మూనల్లో బూజు దులపడానికి పాత సాక్స్ని కర్రకు కట్టి వాడవచ్చు. టీవీ స్క్రీన్. టీవీ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ క్లీన్ చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్ మాత్రమే వాడాలి. రిమోట్. రిమోట్ కంట్రోల్ క్లీన్ చేయడానికి శానిటైజర్ వాడవచ్చు. చెప్పుల వాసన. షూ ర్యాక్లో ఒక సబ్బు ముక్క లేదా చాక్ పీస్ ఉంచితే వాసన రాదు. వాటర్ ట్యాంక్. ఇంటిపైన వాటర్ ట్యాంక్ కనీసం 6 నెలలకోసారి క్లీన్ చేయించాలి. బెడ్షీట్స్. వారానికొకసారి బెడ్షీట్లు, దిండు కవర్లు మార్చడం ఆరోగ్యానికి మంచిది. మిశ్రమ చిట్కాలు. క్యాండిల్స్. కొవ్వొత్తి వెలిగించే ముందు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువసేపు కరుగుతుంది. పెన్ మార్క్. గోడమీద పెన్ గీతలు పడితే టూత్పేస్ట్తో రుద్దితే పోతాయి. ఫెవిక్విక్. చేతికి గమ్ అంటుకుంటే నెయిల్ పాలిష్ రిమూవర్ వాడాలి. మొబైల్ ఛార్జింగ్. ఫోన్ త్వరగా ఛార్జవ్వాలంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టాలి. కీళ్లు. తలుపు కీళ్లు శబ్దం వస్తుంటే పెన్సిల్తో రుద్దాలి, గ్రాఫైట్ లూబ్రికెంట్లా పనిచేస్తుంది. బట్టల రంగు. కొత్త జీన్స్ ఉతికేటప్పుడు నీళ్లలో ఉప్పు, వెనిగర్ వేస్తే రంగుపోదు. పుస్తకాలు. పుస్తకాలలో తేమ వాసన రాకుండా ఉండాలంటే టాల్కం పౌడర్ చల్లవచ్చు. బొమ్మలు. పిల్లల ప్లాస్టిక్ బొమ్మలను డిష్ వాషర్ లేదా సర్ఫ్ నీళ్లలో కడిగి ఎండలో పెట్టాలి. పూల పెంపకం. దేవుడికి పెట్టిన పూలు వాడిపోయాక చెత్తబుట్టలో వేయకుండా మొక్కల మొదల్లో వేయాలి. కర్పూరం. బట్టల అల్మారాలో కర్పూరం ఉంచితే పురుగులు రావు, మంచి వాసన వస్తుంది. పాత సాక్స్లు. పాత సాక్స్ను చేతికి తొడుక్కొని కిటికీలు క్లీన్ చేయడం సులభం. బంగారం. బంగారు నగలు రోజూ వాడితే వాటిని గోరువెచ్చని సబ్బునీళ్లతో కడగాలి. అద్దాలు. కళ్లజోడు అద్దాలు షర్ట్తో తుడవకూడదు, గీతలు పడతాయి. ఇయర్ఫోన్స్. ఇయర్ఫోన్స్ వైర్ చివర స్ప్రింగ్ పడితే వైర్ కట్టవ్వకుండా ఉంటుంది. ల్యాప్టాప్.
ల్యాప్టాప్ వాడేటప్పుడు వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. పవర్ బ్యాంక్, ప్రయాణాలలో పవర్ బ్యాంక్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. గూగుల్ మ్యాప్స్, కొత్త ప్రదేశానికి వెళ్లేటప్పుడు ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. పాస్పోర్ట్ మరియు ముఖ్యమైన పత్రాల కాపీలు వేరే బ్యాగ్లో పెట్టుకోవాలి. డబ్బులు, ప్రయాణంలో డబ్బులు ఒకే చోట కాకుండా వేరువేరు చోట్ల పెట్టుకోవాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు ఎండలో ఉంచకూడదు. చెవిపోగులు, చిన్న చెవిపోగులు పోకుండా ఉండాలంటే బటన్స్ రంధ్రాల్లో పెట్టి ఉంచవచ్చు. మెడగొలుసు, గొలుసులు చిక్కుపడకుండా ఉండాలంటే స్ట్రా లోపలి నుంచి గొలుసు వెయ్యాలి. గాజుముక్కలు, కిందపడిన చిన్న గాజుముక్కలను తీయడానికి బ్రెడ్ ముక్క లేదా పిండి ముద్ద వాడాలి. చీపురు, కొత్త చీపురు కొన్నప్పుడు దానిని ఉప్పు నీటిలో కాసేపు ఉంచితే గట్టిగా ఉంటుంది. అగరబత్తి స్టాండు కింద ప్లేటు పెడితే బూడిద కింద పడదు. ముగ్గు, గడపకు పసుపు కుంకుమ రాస్తే క్రిమికీటకాలు రావు, లక్ష్మీకళ వస్తుంది. దీపం కుందిలో నూనె లీక్ అవ్వకుండా ఉండాలంటే అడుగున కొంచెం గోధుమ పిండి పెట్టాలి. కొబ్బరిచిప్ప, దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరిచిప్పను పారేయకుండా అందులో మొక్కలు పెంచవచ్చు. ప్రసాదం మిగిలితే ఆవులకు తినిపించడం మంచిది. పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అద్భుతం ఫ్రెండ్స్, మనం అనుకున్న 500 మాత్రమే కాదు, బోనస్గా మరో 100 కలుపుకుని మొత్తం 600 చిట్కాల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేశాం. ఇదొక చిన్నపాటి రికార్డనే చెప్పాలి. ఈ 600 చిట్కాలు మీ దగ్గర ఉన్నాయంటే వంటగదిలో, ఇంటి నిర్వహణలో, గార్డెనింగ్లో మీకు తిరుగులేదు. ఈ సిరీస్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోలను మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. అందరికీ నమస్కారం.